రాష్ట్ర ప్రభుత్వాన్ని రోదనతో ఒక తండ్రి అడుగుతున్నాడు. తన కుమార్తె యాక్సిడెంట్కి గురైందని, ఆ యాక్సిడెంట్ మీద పలు అనుమానాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి మెడిసిన్ చదువుతున్న, అంటే పీజీ కోర్స్ చదువుతున్నటువంటి తన కుమార్తె సినిమా థియేటర్ ఎదురుగుండా, అంటే మాల్ ఎదురుగుండా జరిగినటువంటి యాక్సిడెంట్లో ఒక ఉన్మాది లేకపోతే మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు చెప్తున్న కథనం ప్రకారంగా చావు బతుకుల్లో ఉన్న కూతుర్ని వదిలి ఈ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను చూసి వాస్తవాలు తెలుసుకోవడానికి వచ్చానని, ఆ సందర్భంలో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే, ఒక మెడికల్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థి చావు బతుకుల్లో అంటే కనీసం పరామర్శ చేయలేనటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఆ ఉదంతం అందరి హృదయాల్ని కలిసివేసింది. ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం ఎలా ఉందనంటే, జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ స్పష్టంగా ఉంది. దానిపైన పౌర సమాజం ప్రతిస్పందిస్తుంది. ఈ ప్రభుత్వం మీద అనుమానం రావడానికి కారణాలు, జగనన్న కనెక్ట్స్లో ఈ వీడియో కానీ అప్లోడ్ అయితే ఇమీడియట్గా తొలగించేస్తున్నారు. అంటే ఏంటి మీరు దాస్తున్నటువంటిది? జగనన్న కనెక్ట్స్లో సోషల్ మీడియాలో ఈ వీడియోకి అప్లోడ్ చేస్తే వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం ఏంటి? వెంటనే డిలీట్ చేయించాల్సినటువంటి అవసరం ఏంటి ప్రభుత్వానికి? ఆ తండ్రికి అనుమానం వచ్చింది కదా, కారణం తెలుస్తుంది కదా. మీకు రాజకీయ ప్రయోజనం ఉందనుకోండి, సపోజ్ ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతం. మీ రాజకీయ ప్రయోజనం ఉందనుకోండి, శ్రీకాకుళంలో అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ అయింది, దానికి ఒక సీసీ ఫుటేజ్ లేదు, ఏమీ లేదు, దాన్ని మీరు మర్డర్ కేసుగా మార్చారు. మర్డర్ కేసుగా మార్చడం కాకుండా ఆయన కులాన్ని వెతికారు. ఆ కులస్తుడైనటువంటి ఎక్కడ పార్థసారథి మంత్రి గారిని కృష్ణా జిల్లా నుంచి హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా పంపించారు. అంటే మీకు ప్రాణాలు పోయినా రాజకీయమే కావాలి, మనుషుల యొక్క మనోగతాలతో మీకు సంబంధం లేదు. మరి ఇక్కడ కూడా బీసీ బిడ్డే కదా చనిపోయేది, చావు బతుకుల్లో ఉన్నది, యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మెడికో ప్రియాంక ఉందో ఆమె బీసీ అమ్మాయి, అది కూడా మీరు ఎక్కడ బహిర్గతం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ప్రభుత్వం చేతకానితనానికి, ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధించడానికి తప్ప సంరక్షించడానికి కాదని సమాజం అడుగుతోంది. ఈ ప్రభుత్వం కక్ష సాధించడానికి ఉందంటే, ప్రజల యొక్క సంరక్షణ కోసం లేదనేది అర్థమవుతుంది కదా. యాక్సిడెంట్ కారణం ఏంటి? మీరు ఊరు బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు, బార్లు ఏర్లై మద్యం పారుతుంటే ఎవరు చెడిపోతున్నారు? యువత. ఆ యువకుడు తాగేసాడని కదా మీరు చెప్తున్నారు. దాన్ని అందుబాటులో తెచ్చి ఎన్ని ప్రాణాలు మీరు బలి తీసుకుంటారు? ఆలోచించండి. ఇది చాలా దురదృష్టం. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఒకటి, ఈ పోస్ట్ కనుక సోషల్ మీడియాలో వెళ్తే వెంటనే ప్రభుత్వం డిలీట్ చేస్తున్న తీరు చూసిన తర్వాత దీనిలో ఏదో ఒక లోపం ఉంది, లేదా ఏదో ఒక తెలియని ఎజెండా ఉంది అనేటువంటిది అర్థమవుతుంది కదా. తెలియని ఎజెండా ఉందని ఆ తండ్రి అదే కదా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అడిగాడు కదా, మీరు వారం హైదరాబాద్ వస్తారు, పవన్ కళ్యాణ్ గారు కనీసం ఫోన్ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, లోకేష్ గారు ఎక్కడో ప్రతిస్పందించలేదు, ముఖ్యమంత్రి గారు లేదు, మంత్రులు లేరు, హోంమంత్రి లేరు, అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అని అడుగుతున్నాడు తండ్రి. ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అని అడుగుతున్నాడు తండ్రి. సమాధానం చెప్పండి. ఒక సామాజిక కుటుంబంలో ఎన్నో కళలు కానీ తన కూతుర్ని ఉన్నత విద్య కోసం, ఉన్నత వైద్య విద్య కోసం ఇక్కడ పంపిస్తే ఒక వినోదానికి వెళ్ళి విషాదంలో మునిగిపోయినటువంటి ఆ కుటుంబానికి సమాధానం చెప్పండి ఈ ప్రభుత్వం. అది మీరు ఎంతసేపు అక్కడ కూడా మీరు రాజకీయ ప్రయోజనం చూసుకుంటున్నారు. పౌరులు ఎవరైతే యువత ప్రశ్నిస్తుందేమన్నట్టు భయం. మీరు సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు డిలీట్ అవుతున్నాయి, ఏమి అభ్యంతరాలు ఉన్నాయని వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు. తెలుసుకునే హక్కు కూడా మీరు ఎవరా? ఇది ఈ ప్రభుత్వం యొక్క
అసమర్థతకి లేదా ఈ ప్రభుత్వం యొక్క స్వార్థానికి బలైనటువంటి కుటుంబం రోధించేటువంటి విధానంలో ఆ తండ్రి యొక్క ఆవేదన ఒకసారి విన్నట్లయితే సమాజంలో అందరూ కూడా కన్నీరు పెట్టుకోవాల్సిందే, కన్నీరు పెట్టుకునేటట్టుగా ఉందని స్పష్టంగా మీ రాజకీయ ప్రయోజనం కోసం మొన్న ఏదైతే పార్థసారథి అనేటువంటి మంత్రి గారిని శ్రీకాకుళం పంపించి యాదవ కుటుంబాన్ని సంరక్షించారని చాలా డ్రామాలు కట్టిన మీరు ఇవాళ ఈ తండ్రి ప్రశ్నకు సమాధానం చెప్పని సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యేటువంటి ఏదైనా వీడియోని ఇమీడియట్ గా జగనన్న సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యే వీడియోని జగనన్న కరెక్ట్స్ లో ఎందుకు మీరు తొలగించుతారు? దేనికి మీకు భయం? ఏదో దాస్తున్నారు మీరు. జరిగిన దాంట్లో మీ రాజకీయ ప్రయోజనం ఉందా అంటే చేసిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. అదే కదా 3 రోజుల నుంచి చెప్తున్నటువంటిది. దీనికి సమాధానం చెప్పని సోషల్ మీడియా యుగంలో మీరు దాచినా దాగంది అందరికీ తెలిసేది త్వరలో ఉంటుంది, అందులో ఏమి డౌట్ లేదు. కానీ చాలా బాధ. ఆ తండ్రికి సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా తండ్రి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా తండ్రి? తెలంగాణ నుంచి వచ్చి సమాధానం చెప్పానండి. పౌర సమాజం ప్రభుత్వం అంటే నమ్మకంతో ఉండాలి. అంటే ఇక్కడ కేవలం స్వార్థపరులే పాలకులు అయితే సమాజంలో ప్రజలకు ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య ఫలాలందం, ప్రజాస్వామ్య ఫలాలందం అనేటువంటిది వాస్తవం.